21 రోజులు 21 ప్రదర్శనలు కనుక చేస్తే ఏ ఆడపిల్లకైనా కూడా పెళ్లి జరిగేటట్టు చేయవచ్చు. ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ప్రాక్టికల్గా చాలా కేసుల్లో నాకు అనుభవం అయింది కూడా. ఎందుకంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి ఇందా చెప్పినటువంటి ఆ మహాలక్ష్మి గణపతి టెంపుల్లో రైట్ సైడ్ సుబ్రహ్మణ్యం ఉంది. ఆ సుబ్రహ్మణ్యం దగ్గర ఏదో 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు అడిగిన వాళ్ళకి, అమ్మ అక్కడికి వెళ్ళి 21 రోజులు పొద్దున్నే వెళ్ళండి, రోజు 21 ప్రదర్శనలు చేసి రండి, తర్వాత నువ్వు నెలకల్లా వచ్చి అమ్మాయి మ్యారేజ్ కుదిరిందండి అని చెప్పడానికి వాడు వచ్చినప్పుడు ₹1,00,000 వాళ్ళు 10 రూపాయలు నాకు దర్శనం రాలేదు, కానీ ₹1,00,000 సంపాదించినటువంటి తృప్తి కలిగింది. అది ఇచ్చింది ఎవరు? సుబ్రహ్మణ్యం. అంటే ఆయనని నమ్మి నేను చెప్పినందుకు నా మాటగా ఆయన ఆ పిల్లకి వివాహానికి ఇది ఇచ్చాడంటే, కాబట్టి సంతానం కానీ వివాహం కానీ ఇవన్నీ గణపతి సుబ్రహ్మణ్యం మీద ఆధారపడతాయి. కానీ ఎక్కడో పోయి ఏ ఊళ్ళోకో పోయి ₹1,000 టికెట్లు ఇస్తే ముందు వరుసలో కూర్చుంటావు, ₹500 టికెట్ కొంటే మధ్యలో కూర్చుంటావు, ₹116 టికెట్ కొంటే లాస్ట్లో కూర్చుంటావు. ఇటువంటి రాహుకేతువులు పూజలు అని చెప్పేసి పెట్టి